మన 'చావా' సినిమా 7th మార్చిని రిలీజ్ చేస్తున్నామండి. ఇది అందరికీ తెలుసు హిందీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఈ సినిమా. అట్లాంటి ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు గీతా ఆర్ట్స్ అనేది ఏ లాంగ్వేజ్‌లో ఎటువంటి ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఒకప్పుడు 'గజినీ' కావచ్చు, దాని తర్వాత మొన్న 2018 కావచ్చు, అంతకుముందు 'కాంతారా' కావచ్చు. అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడు కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము. అదేవిధంగా 'చావా' చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక 1 వీక్ లేట్‌గా చూడటం జరిగింది ఈ సినిమాని. ఇమ్మీడియేట్‌లీ అక్కడ ప్రొడ్యూసర్స్‌ని అప్రోచ్ అయ్యి, లేదండి ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్‌గా ఆడుతుంది. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు. దానికి చాలా నిదర్శనాలున్నాయి. అది తమిళ్ సినిమా అయినా సరే, మలయాళం సినిమా అయినా సరే, కన్నడ సినిమా అయినా సరే, లేదంటే గనక ఒక హిందీ సినిమా అయినా సరే, ఎనీ లాంగ్వేజ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా, చాలా మనసుకు దగ్గరగా తీసుకొని ఆదరిస్తారు.